నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే ప్రభుజీ. కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చా? సో ఎంత ఉంటుంది ప్రభుజీ మీ వయసు? 40 అయింది. అసలు అలా కనపడట్లేదు మీరు. సో ఎట్లా ఉంటుంది డే టు డే లైఫ్? ఎలా ఉంటుంది మీది? ఒకసారి మీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి? పొద్దున్న 4:30కి మంగళారతి ఉంటుంది మాకు. మీరు గౌర్ధని ఇకో విలేజ్ లో ఉంటారు. 4:30కి మంగళారతి, 5:10 దాకా అలా తులసి హారతి అవన్నీ జరుగుతూ ఉంటాయి. 5:10 నుంచి 7 గంటల వరకు జపం, హరే కృష్ణ మహామంత్రం 16 రౌండ్లు జపం చేస్తాం. ఇంకా అదొక్కటే ఏంటది? హరే రామ హరే రామ హరే కృష్ణ ఆ మంత్రం. తర్వాత 7 గంటలకి దర్శనారతి ఉంటుంది. అంటే భగవంతుడికి అలంకారం చేసి దర్శనం ఓపెన్ చేస్తారు. తర్వాత గురు పూజ ఉంటుంది. అలా 7:30 దాకా అయిపోతుంది. 8 నుంచి 9 వరకు భాగవతం ప్రవచనం ఉంటుంది. రోజుకొకళ్ళు ఇస్తూ ఉంటారు టెంపుల్లో. అందులో వాళ్ళందరూ వింటూ ఉంటారు. అందరూ వింటుంటారు తెలిసినప్పటికీ. ఇప్పుడు భాగవతం మీకు తెలుసు అయినప్పుడు మీరు కూర్చొని వింటారు. నిత్యం భాగవత సేవయ. తెలిస్తే వినడం, తెలియకపోతే వినడం అలా కాదండి. ప్రతిరోజు భాగవతాన్ని చర్చించుకోవాలి. కృష్ణుడే ఉన్నాడు భగవద్గీతలో, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కథయంతశ్చ మాం నిత్యం. నిత్యం ప్రతి నిత్యం భగవంతుడి యొక్క కథల్ని మనం చర్చించుకోవాలి. అది ఆధ్యాత్మిక భక్తి మార్గంలో అదొక అంగం. హారతి ప్రతిరోజు ఇస్తారు కదా. మళ్ళీ ఇంకో అలాగే ప్రతిరోజు వింటారు. తెలుసుకోవడం కాదు, ఎప్పుడు గుర్తు చేసుకోవడం, అది ఆచరించాలి అన్నటువంటి స్ఫూర్తిని ఒకరికొకరు ఇచ్చుకోవడం. సో 1 hour లో ఇట్లా ఏ అధ్యాయం తీసుకుంటామో అని ఏమైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భాగవతం ఫస్ట్ క్యాంటో స్టార్ట్ చేస్తారు. రోజుకో శ్లోకం. చిన్నగా ఉంటే 2-3 శ్లోకాలు ఒకే రోజు. అలా కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది. సంవత్సరాల తరబడి భాగవతం చర్చించుకుంటూనే ఉంటారు. అయిపోయింది, భాగవతం పూర్తిగా అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా రోజు ఒకళ్ళు ఉంటారు, వేరే వేరే దానికి షెడ్యూల్ చేసుకుంటారు. బ్యూటిఫుల్. అలా మీకు వస్తుంది. అలా మీరు వస్తుంది. కరెక్ట్. ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుంది? అట్లా అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి నాకు 4 రోజులకి ఒకసారి మంత్లీ వన్స్ అలా. సో ఆల్ 1 hour మీరు ప్రవచనం ఇస్తుంది. బ్యూటిఫుల్. తర్వాత 9 వరకు ఇది. తర్వాత ప్రసాదం ఉంటుంది, భోజనం. తర్వాత రోజంతా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకమైన సేవ చేస్తాడు. భోజనం అంటే ఎట్లాంటి ఆహారం? అన్నం, పప్పు, కూర, చపాతి, ఇవన్నీ సాత్విక ఆహారం. ఆఫ్ కోర్స్ భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారం. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ ఉంటుంది. కొంతమంది గోశాలలో సేవ చేస్తారు, ఇంకొంతమంది మన గెస్ట్ హౌస్ లో సేవ ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకా వేరే సేవలు ఉంటాయి. అలా ఎవరి సేవలు వాళ్ళకి ఉంటాయి. నా సేవ ఏమిటంటే భక్తి వేదాంత విద్యాపీఠం. అక్కడ చాలా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ భాగవతం చెప్పడం. ఇప్పుడు ప్రతిరోజు టెంపుల్లో జరిగేది ఏమిటంటే అందరికీ కామన్ గా జరిగేది. కానీ నా భక్తి వేదాంత విద్యాపీఠంలో జరిగేది ఏమిటంటే ఆ కోర్స్కి వస్తారు, భాగవతం చదువుకోవాలన్నటువంటి ఆ కోర్స్ కోసం జనాలు వస్తుంటారు, స్టూడెంట్స్ వస్తారు చాలా ప్రదేశాల నుంచి, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సో వాళ్ళకి భాగవతం నేర్పించడం అనమాట. అది టీచింగ్ 3 hours క్లాస్ ఉంటుంది. ఒక చాప్టర్ డీటెయిల్ గా వెళ్తాం. పొద్దున ఏంటంటే ఒక శ్లోకం తీసుకుని జనరల్ గా చెప్తుంటాం. ఇక్కడ డీటెయిల్ గా చాప్టర్ మొత్తం సిస్టమేటిక్ గా చెప్పడం. అలా రోజుకి 3 గంటల క్లాస్. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, రెగ్యులర్ గా సర్టిఫికెట్స్ ఇస్తుంటాం. రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓరల్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత శ్లోక రిసైటేషన్ ఉంటుంది, శ్లోకాల పారాయణం ఉంటుంది. తర్వాత నేను పుస్తకాలు రాస్తూ ఉంటాను. ఇంకెప్పుడు టైం మీకు? ఎప్పుడు పుస్తకాలు రాసేది? పుస్తకాలు రాయడం అంటే ఇప్పుడు క్లాస్ నేనేవను, నా పుస్తకాలు రాయడం అలా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి స్వాధ్యాయం, తర్వాత రైటింగ్, అదంతా ప్యారలల్ గా జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ సర్వీసులు చేయనుకోండి, మీటింగ్స్ ఉంటాయి, మేనేజరియల్ మీటింగ్స్ ఉంటాయి. తర్వాత బ్రహ్మచారి కేర్ బాడీ ఒకటి ఉంది అక్కడ. అంటే బ్రహ్మచారులందరూ అంటే వాళ్ళకి సదుపాయాలు బాగున్నాయా, తర్వాత వాళ్ళు ఆధ్యాత్మిక జీవనంలో సరిగ్గా ఉన్నారా లేదా గమనిస్తుంటారు. కొంచెం సీజన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం, అలా ఒక బాడీ ఉంటుంది అనమాట. సో అదొక సర్వీస్. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, అక్కడ అదొక సర్వీస్. ఇలా సర్వీసెస్ చాలా ఉంటూ ఉంటాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఏమిటంటే పుస్తక పఠనం, పుస్తక రచన, అది బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. ఇక ట్రావెలింగ్, అప్పుడప్పుడు ట్రావెలింగ్ 3 months అలా అవుట్ సైడ్ ఇండియా ఉంటాను. US, UK,
సింగపూర్, న్యూజిలాండ్ అవన్నీ. అక్కడ మా భక్తులు ఉంటారు. ప్రవచనాలు. నైట్ ఎప్పుడు పడుకుంటారు? జనరల్ గా 9-9:30 పడుకుంటాం. పడుకుని పోతాం. మళ్ళీ 8కి పడుకుంటాం. మళ్ళీ ప్రసాదం స్వీకరించిన తర్వాత పడుకుంటారా? మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇదే షెడ్యూల్. అక్కడ ఉంటే ట్రావెలింగ్ ఉంటే అప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ లేదు, ఎప్పుడో ఒకసారి అనమాట అలా. ఇక్కడికి మరి మీరు ముంబైలో ఉన్నప్పుడైతే అలాగా, ఇక్కడ ఉంటే ఎక్కడ ఉంటారు? గచ్చిబౌలిలో ఒక సెంటర్ ఉంది, హైదరాబాద్ చాలా టెంపుల్స్ ఉంది, అక్కడ ఉంటారు. హ్యాబిట్స్ లో ఉంది. వేద అధ్యయనం చేయటం అనేది కంప్లీట్ అసలు ఇస్కాన్ దానికి వైపుకు వెళ్ళదు కదా, వేదాన్ని నేర్పించడం గానీ లేకపోతే వేదాధ్యాయం అంటే. ఇప్పుడు మన వ్యాస భగవానుడు 4 వేదాలని రచించారు. యాక్చువల్లీ వేదం ఉంది, ఆయన దాన్ని 4గా విభజించి ఆయన రాతపూర్వకంగా అందరికి అందించారు అనమాట. తర్వాత ఆయన వేదాలతో పాటు ఉపనిషత్తులు రాశారు, మహాభారతం రాశారు, అష్టాదశ పురాణాలు రాశారు. ఇన్ని రాసినా కూడా ఆయనలో మనసులో ఏదో సంతృప్తి లేదు. ఇది రావాలి కదా, ఇది రావాలి కదా. ఆయన మనసులో పూర్తిగా సంతృప్తి లేదు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఇన్ని పురాణాలు ఇన్ని వేదాలు రాసినా కూడా అందులో భగవద్భక్తి గురించి నువ్వు చాలా విస్తారంగా రాయలేదు. అంటే ప్రస్తావన ఉంది కానీ ఎలాబరేట్ గా డిస్క్రిప్షన్స్ అయితే లేవు. అసలు భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని ఎలాబరేట్ గా డిస్క్రైబ్ చేయకపోతే ఏ ఆథర్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు అని ఆయనకు ఉపదేశించారనమాట. అలా భాగవతాన్ని ఆ వ్యాస మహర్షి రచించిన తర్వాత మనసుకు పూర్తి సంతృప్తి కలిగింది. అంటే ఇన్ని వేదాలని, ఇన్ని పురాణాలని, ఇన్ని ఉపనిషత్తుల్ని, మహాభారతాన్ని ఇన్ని రచించిన తర్వాత కూడా రానటువంటి సంతృప్తి శ్రీమద్ భాగవత రచన ద్వారా ఆ గ్రంథకర్తకి వ్యాస మహర్షికే ఆ ఆనందం కలిగింది, ఆ సంతృప్తి కలిగింది. కాబట్టి భాగవతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అలాగని భాగవతం రాయక ముందు ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ వేస్ట్ అని కాదు. అక్కడ దానికి ఉన్న రిలవెన్స్ వాటికి ఉంటుంది. కానీ పూర్తిగా భక్తి మార్గాన్ని ఆచరించాలనుకున్నటువంటి వ్యక్తులకి ఇక ఈ కర్మ, జ్ఞాన ఇవన్నీ కాకుండా ఇక రిచువల్స్ మీరు అన్నట్టు, తర్వాత హోమాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు ఇవి ఏదో ప్రతిఫలాన్ని ఆశించి, దాంతో కాకుండా ప్యూర్ భక్తి, కంప్లీట్ ఫుల్ సెల్ఫ్లెస్ అన్ఫ్లించింగ్ డెడికేటెడ్ డివోషన్ అంటూ కృష్ణ. సో అది భాగవతం యొక్క మెయిన్ పరమార్థం అనమాట. సో దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటాం. అలాగని వేరే తప్పని కాదు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. వేదాల్లో త్రిగుణాల గురించి ఎక్కువగా చెప్పారు ప్రస్తావన. భక్తి మార్గాన్ని గురించి ఎక్కువగా చెప్పకుండా త్రిగుణాలు, ధర్మ, మన సత్వగుణం, రజోగుణం, తమగుణం వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించారు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఆ 3 గుణాలకి అతీతుడు కా అన్నాడు. ఇప్పుడు వేదాల్లో గుణాల గురించినటువంటి ఎక్కువ డిస్కషన్ ఉంది, కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? నిస్త్రైగుణ్యం అంటున్నాడు. అంటే భాగవతం త్రిగుణాలకి అతీతం అనమాట. ఆ వేదాలన్నింటి యొక్క సారం ఇది. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. అన్ని వేదాలు నువ్వు చదివిన, కంఠస్థం చేసిన, పఠించిన అహమేవ వేద్యో, నువ్వు తెలుసుకోవలసింది నన్నే. అంటే వేదాలన్నింటి యొక్క సారం భగవంతుణ్ణి, కృష్ణుని